First of all, it was one of my favorite songs. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month అయిపోయింది, ఇది ఆల్రెడీ నెట్లో ఒక ఊపేస్తుంది. సో ఈ సాంగ్ గురించి ఒక విషయం చెప్పాలి. నేను నా సినిమా కోసం, ఇప్పుడు చేస్తున్న సినిమా కోసం నేను అక్కడ రికార్డింగ్ పెట్టుకున్నాను. సో అది కూడా శాస్త్రి గారే రాశారు. సో అక్కడికి కార్తిక్, ద ఫేమస్ సింగర్ కార్తిక్ ఆ పాట పాడాడు. పాడి ఇది ఎవరు రాశారు పాట అంటే శాస్త్రి గారు. అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను ఓకే కన్మని ఇదే సినిమా తమిళ్లో పాట పాడాను, తెలుగులో పాట పాడాను, కానీ తెలుగు పాట తమిళ్ పాట కన్నా కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు ఆయన. సో ఇట్ వాస్ రియలీ గ్రేట్ టు లిజన్ టు దాట్. ఎందుకంటే ఈ మన మెంటల్ మదిలో అనే మాట యాక్చువల్లీ తమిళ్లో లేదు. వాళ్ళు ఏదో సౌండింగ్కి పెట్టిన మాటని గురువు గారు దాన్ని మన మెంటల్ మదిలో అని మార్చేసి, సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఆనర్ అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఆన్ ఇండియన్ సెల్యులాయిడ్ మణిరత్నం గారిది, ఏఆర్ రెహమాన్ గారిది. సో వాళ్ళ సినిమా పాటలు ఈరోజు మేము రిలీజ్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఆనర్. బికాస్ పెరిగాం వాళ్ళ మ్యూజిక్ వింటూ పెరిగాము ఇన్ని రోజులు. సో ఈ రోజు ఇక్కడ దానికి ఆ ఇద్దరు పేర్లకు తోడు శాస్త్రి గారు గురించి ఒక మాట చెప్పాలి. అంటే ఈ గత కొన్ని రోజులు ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఇంకో 20 రోజుల్లో షష్టిపూర్తి చేసుకోబోతున్నారు ఆయన. కానీ మన మెంటల్ మధ్యలో పాట విన్నప్పుడు ఆయన ఇంకా 16 అంటే ఇప్పుడు 16-17 years ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే అంత ఆలోచనలు కూడా తట్టినంత సాంగ్ అది. గురుగారు మిమ్మల్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, వయసు శరీరానికే మనసు కాదని. సో మీరు నిజంగా ఈ సినిమాలో నేను ఇందాక ఒక పాట వింటూ ఉంటే అమాయిక అంటే అమ్మాయికానా అంటే అది ఒక ఆ ఎక్స్ప్రెషనే, అంటే ఆ థాట్ కానీ అది రావడం కానీ దానికి తోడు విజువల్స్ కానీ మణిరత్నం గారు, పిసి శ్రీరామ్ గారు విజువల్స్ కానీ. సో ఐ థింక్ ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్ దట్ మణి గారు ఇస్ అగైన్, we're all waiting for you sir for this film and with all these things, and thanks for giving this film to R Raju garu and andariki kuda I think and Nani's voice for Dulquer Salman. I can just imagine, ఎందుకంటే దుల్కర్ని నిజంగా బెంగళూరు డేస్ చూసినప్పటి నుంచి నిజంగా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం. సో ఐ థింక్ Nani's voice for that, and Nitya who is so beautiful and so pretty looking. So all this combination looking, I think ఈ సమ్మర్కి యూత్ఫుల్ ట్రీట్ అనేది ఉంటే అది ఓకే బంగారమే డెఫినెట్గా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మన దిల్ రాజు గారు వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమా వస్తుంటే నా సొంత సినిమా వస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ప్రతిసారి. ఇక అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని అవుతుందని, అంటే హిట్ ఎంత మణిరత్నం గారి సినిమాలకి అనకూడదు. మణిరత్నం గారు సినిమా తీశారు, సినిమాని ప్రేమించే ప్రతి వాళ్ళు అది చూడాలి అంతే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాలాంటి అందరూ డైరెక్టర్స్ అంటే మణిరత్నం గారి సినిమాలు చూసి మేము ఎదిగాం. మా సక్సెస్లో ఆయన భాగం కూడా ఉంది. ఎందుకంటే కెమెరామెన్స్కి ఇన్స్పైర్ చేయడానికి ఏదైనా ఒక మంచి షాట్ పెట్టాలన్న మణిరత్నం గారి షాట్లో ఉండాలని ప్రతి డైరెక్టర్ చెప్తాను. అంటే నేను చెప్తాను, మిగతా వాళ్ళు కూడా వెళ్ళను. నాకు నిజంగా ఈ సినిమా ఆడియో లంచ్ నా చేతుల మీద జరుగుతున్నాయి, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే రెహమాన్ గారి గురించి అందరూ మాట్లాడారు, నేను కొత్తగా మాట్లాడట్లేదు. నాకు ఏ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. రాజన్న ఆల్ ది బెస్ట్. సూపర్ హిట్ కొడుతున్నాం, సమ్మర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తానండి, సాంగ్స్ వింటుంటే నిజంగా ఆయన షష్టిపూర్తి ఏంటి, ఇప్పుడు స్కూల్లో కాలేజీకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన రేపు కాలేజీలో జాయిన్ చేయాలి ఆయన్ని. నాకు తెలిసి ఈ సినిమా అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అవ్వబోతుంది నేనే. ఎందుకంటే దిల్ రాజు గారి కంటే, మనీ సార్ కంటే, రెహమాన్ గారి కంటే అందరికంటే ఎక్కువ. ఎందుకంటే వీళ్ళంతా జెన్యున్గా నిజంగా కష్టపడ్డారు సినిమా కోసం. నేను కేవలం 4 రోజులు డబ్బింగ్ చెప్పి నా హిట్ లిస్ట్లో ఇంకో సినిమాని చేర్చుకోబోతున్నాను, ఈ సినిమా నాది కూడా అని చెప్పి. సో అంటే ఈ జాబ్కి నన్ను నమ్మిన మనీ సార్కి అండ్ ఇటువంటి ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది దిల్ రాజు గారికి మళ్ళీ ఒకసారి అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను.
మామూలుగా ఈ రోజుల్లో ఒక ఆల్బంలో 2 పాటలు బాగున్నాయంటే అది సూపర్ హిట్ ఆల్బమ్ కింద లెక్క. సో ఈ సినిమాలో 9 పాటలు ఉన్నాయి, 9 దేనికదే, ఒకదాన్ని మించిన పాట ఒకటి. అసలు నాకు తెలిసి ఇందాకే నేను వచ్చిన వెంటనే రాజుగారిని చూసి అంటున్నాను, సరే ఈ సినిమాకి ఏం అక్కర్లేదు, ప్రెస్ మీట్లు ఇవన్నీ మర్చిపోండి, మీరు ఫేస్బుక్లో ట్విట్టర్లో యంగ్స్టర్స్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఈ సినిమాని అని చెప్పాను. ఫస్ట్ టైం అంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా చోట్ల మాట కొంచెం సింక్ అటు ఇటు అయినప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి సరే వెళ్ళిపోదాం నెక్స్ట్ దానికి అనుకునే మూమెంట్ ఉంటుంది. బట్ అలా అనుకున్న ప్రతిసారి గుర్తొచ్చేది ఏంటంటే ఈ పాటలు శాస్త్రి గారు రాస్తున్నారు, అక్కడ మాటలు కాంప్రమైజ్ అవ్వడం. సో ఒక భయం, కంటిన్యూస్గా టెన్షన్. సినిమా చూసిన వాళ్ళందరూ పాటలను ఎలాగో ఫుల్గా పొగిడేస్తారు, మనం అసలు ఆ మీటర్కి తగ్గకూడదని చాలా ఇంకెక్కువ కష్టపడి చేశాం సినిమా. ఆయన మనీషర్ని కలిసి, మనీషర్ బిగ్గెస్ట్ అదృష్టం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనీషర్తో పనిచేసే అవకాశం ఉంటుందా లేదా అని ఒక డౌట్. అంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఆయన నాతో పాటు డబ్బింగ్లో కూర్చుంటారో లేదో నాకు తెలియదు. సో ఆయన వెళ్ళాను, చాలా ఇంట్రెస్టింగ్. ఇతను నాని ఒక యాక్టర్ అయితే యాక్టర్ చెప్తేనే అది వస్తుందేమో బాడీ లాంగ్వేజ్ అంతా వాయిస్లో, అందుకే నేను పిలవడం జరిగింది అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ నాకు కథంతా ఆయన చెప్పారు, నరేట్ చేశారు. అదొక ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. కొంచెం ధైర్యం చేసేసి ఆయనకు ఒక డిమాండ్ చెప్పేశాను నేను, సార్ చిన్న ఒక రిక్వెస్ట్ సార్, చిన్న డిమాండ్ అని. ఏంటంటే డబ్బింగ్ చెప్తున్నాను సార్, మీరు నాతో ఉండాలి సార్, మీరు చెప్పించాలి దగ్గర ఉండి అని చెప్పాను. దొరికిందే ఛాన్స్ అని వాడేసుకున్నాను. నేను మనీష్ సార్తో పనిచేశానని చెప్పుకోవాలి కదా తర్వాత. సో అండ్ సినిమాకి వెళ్తున్నాను. మనీష్ సార్ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు హిట్లు ఫట్లు అని మాట్లాడకూడదండి. అది ఏ సినిమా అయినా సరే అది మణిరత్నం సినిమానే. కొన్ని సినిమాలు ఆ రోజే థియేటర్లో బ్లాక్ బస్టర్లు అవుతాయి, కొన్ని సినిమాల తర్వాత టీవీలో బ్లాక్ బస్టర్లు అవుతాయి, అంతే తేడా. సో సినిమాకి వెళ్తూ ఇదే రకమైన సినిమానే ఏంటి అనుకున్నాను. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే సినిమా కొన్ని రీల్ బై రీల్ అంత సినిమా అంతా చూశాను. అప్పటికి నాకు దిల్ రాజు గారు చేస్తున్నారని ఇంకా తెలియదు. ఆయన ఫోన్ చేసిన వెంటనే వెళ్ళిపోయాను. ఫస్ట్ ఇమ్మీడియట్ సినిమా అయిన వెంటనే ఇది ఎవరు చేస్తున్నారండి తెలుగులో అన్నాను. అక్కడున్న కో డైరెక్టర్ చెప్పాడు, దిల్ రాజు గారు తీసుకున్నారంటే ఫస్ట్ మైండ్లో వచ్చిన థాట్ లక్కీ బాయ్. ఎందుకంటే అంటే నేను ఇప్పుడు సినిమాకి ఫస్ట్ ఆడియన్, నేను సినిమా అంతా చూశాను. నేను చెప్తున్నాను, నమ్మండి, ఇది చాలా పెద్ద సక్సెస్ అవబోతుంది. ఓకే బంగారం, ఇది అక్కడ నేను వెళ్ళిన తర్వాతే ఇది దిల్ రాజు తీస్తున్నాడని తెలిసింది. నానే చెప్పిన మాట నిజం. ఈ సినిమా ఒక మ్యాజిక్, ఒక మెస్మరిజం. నిశ్చయంగా ఆ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయడం చాలా గొప్ప సంగతి. 2, మణిరత్నం గారికి అభిమాని కానీ తెలుగువాడు అంటే ఎవడు ఉండడు. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగతి, ఏఆర్ రెహమాన్కి అభిమాని కానీ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. అన్ని ఎల్లల్ని సముద్రాన్ని దాటి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరితోటి ఒక సినిమాతోటి పనిచేస్తున్నప్పుడు ఒక ఎడ్రినాలిన్ ఇవ్వాలి. నేను దిల్సేకి సింగిల్ కార్డు మణిరత్నం గారికి రాసిన ఆ సమయంలో సైమల్టేనియస్గా 3 భాషల్లో చేస్తుండటం వల్ల ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వలే. ఆయన దిగ్గజం లాంటి దర్శకుడు. కానీ వెళ్ళిన మొదటి రోజు ఆ సినిమా నేరేషన్ మా ఇద్దరికి మధ్య మొత్తం సంభాషణతో ఇంగ్లీష్లో జరిగింది. ఆ నేరేషన్ విధానం చూసి చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఆయనతో మాట అన్నాను, నేను చాలా కాలం ఏంటండి డబ్బింగ్ సాంగ్స్ రాసి, నిజానికి దీనికి రాయకుండా ఉండడానికి తప్పించుకోవడానికి చాలా విధాలు ప్రయత్నించాను. కేవలం ఇది మీ సినిమా అవటం వల్ల తప్పించుకోవడానికి ఇష్టాలు సాధ్యం కాక ఒప్పుకున్నాను. ఒకటి లిప్ ప్రాబ్లం ఉంటుంది, దానికోసం మాటలు అటు ఇటు కిట్టించి అదేదో మన భాష కానీ పరాయి భాషలాగా వాడాల్సి వస్తుంది. లిప్ని సింక్రనైజ్ చేస్తాను కానీ తప్పకుండా ఆ భావాలను నేను తీసుకొని తెలుగులోకి పూర్తిగా ఇవి మా తెలుగు పాటలు అనిపించేలాగా రాస్తాను. అది మీకు అభ్యంతరం లేకపోతే నేను రాస్తానంటే ఆయన చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఇందులో 8 పాటలు, ఒక్క పాట అరబిక్ పాట ఉంటుంది, మిగిలిన 8 పాటలు పదే వినండి. ఇడియామాటిక్గా ప్రతి పాట తెలుగులాగా ఉంటుంది. తెలుగులో ఉండగా తెలుగు పాటే రాశాం. మన మెంటల్ మదిలు అంటే మన అంటే అర్థం ఏంటంటే సౌండ్ అండి అన్నారు. నేను అక్కడ మన మెంటల్ మనసు అని అక్కడి నుంచి మొదలుపెట్టుకుని ఒక కుర్ర సాంగ్ నుంచి ఒక కీర్తన దాకా ఇది వెరైటీ ఆఫ్ సాంగ్స్ రెయిన్బోలాగే ఉంటాయి. అన్ని పాటల్లోనూ
ఆ జోష్ ఉంటుంది, ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఉంటుంది, అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఉంటుంది, మణిరత్నం గారు చేసిన మంత్రజాలం ఉంటుంది. ముందర వీణ ఆనందించి తర్వాత చూసి ఆనందిద్దాం. ఇక్కడ ఉన్న నా ఆత్మీయుడు మా అబ్బాయి వంశీ కూడా అది వచ్చి అక్కడ చెప్పాడు. కానీ ఆ మాట మణిరత్నం గారు ఉన్నారు, ఆయన సంస్కారం అది. ఆయన సంస్కారానికి వేదిక నుంచి నమస్కారం చెప్తున్నాను. శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడుకుంటూ నేను వెళ్ళిపోతుంటే ఆయన వచ్చి శైలిలో తెలుగు పాటలే చాలా గొప్పగా ఉన్నాయండి అని. ఇక్కడ తమిళంలో పాటలు రాసిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. నాకు ఆయన అంటే విపరీతమైన ఆరాధన. వైరముత్తు గారు రాశారు పాటలు, మామూలు మనిషి కాదు. వైరముత్తు గారు అంటే నాకు ఎందుకు ఆరాధన, ఒక లిరిక్ రైటర్గా ఈ వేదికను ఆధారంగా చూసి చెప్పాలి. ఆయన ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ తమిళంలో ఉన్న రచయితలకే కాదు, భారతదేశంలోనే రచయితలు కాదు, చలనచిత్ర వేదిక మీద నుంచి పాటలు రాస్తున్న ప్రతి ఒక్క గేయ రచయితకి కూడా గర్వంతో ఛాతి ఉప్పొంగుతుంది. సినిమా పాటల ద్వారా నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడం నా లక్ష్యం అని చెప్పారు ఆయన. అది అన్నాళ్ళు అయింది. అంతటి గొప్పవాడు రాసిన పాటలు. కానీ గొప్పతనాన్ని చాలా గౌరవిస్తాను. కానీ నా తెలుగుతనం కోసం భావాలని సొంతం చేసుకుని రాశాను. ఏదో అడగనా, ఏదైనా అడగనా, మౌనంతో అడగనా, మాటలతో అడగనా, అడగకనే అడగనా, అడిగిందే అడగనా, ఇలాగ మొత్తం పాటలన్నీ అందులో ఉంటాయి. నెక్స్ట్ విని ఆనందించండి, తర్వాత చూసి ఆనందిద్దాం. ఇందాక మాటల్లో వినయ్కి చెప్పాను, వినయ్ నా వయసుని చూసి కంగారు పడద్దు, నా వయసు కూడా చిన్నదేనయ్యా, మనసే కాదు వయసు కూడా చిన్నదే. నేను బిల్లు రాస్తా ఉంటుంటాను, నా అస్తమానం వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి నేను రాయమనద్దు. ప్రతి సినిమాకి క్యాసెట్ తీసుకుని పెడతాడు. 6వ పాట అండి, కళ్ళల్లోకి బండి పెట్టి చూడద్దండి. ఎప్పుడూ కళ్ళలో కళ్ళు పెట్టదో చిన్న చిలిపి పాట ఇవయ్యా రాస్తాను, నాకు సరదాగా ఉంటుంది. నేనే ముసలాన్ని అయిపోయిన ఫీలింగ్ నాకు క్రియేట్ చేయకండి. నేను ఎప్పుడు ఐ వాంట్ టు బి at 6, not at 60. థ్యాంక్ యూ. సో నాలాంటి సామాన్యుడికి మణిరత్నం గారు డైరెక్టర్, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అండ్ సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ రాసిన పాటను నన్ను లాంచ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది అందరికీ జరగదు. ఐఎమ్ ఫీలింగ్ రియలీ లక్కీ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద లక్ ఫర్ మణిరత్నం సార్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు అండి. సీతారాం శాస్త్రి గారి గురించి ఒక చిన్న మాట అండి. ఇవాళ నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మేము ముందరం మాట్లాడుతున్నానంటే దానికి సీతారాం శాస్త్రి గారి పాట వల్లేనండి. సార్ మీరు రాసిన ఎప్పుడు వదులుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓటమి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటకి దానివల్ల నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అండ్ అది నాకు చాలా స్ట్రెంగ్త్నిచ్చింది అండ్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలండి. April 19th ఆయన 25 years ఆయన ఇండస్ట్రీకి వచ్చి. సార్ రండి, ఆల్ ది బెస్ట్. సో ఆయన సార్ ఈ మూవీ సిల్వర్ జూబ్లీతో మీరు డెఫినెట్గా 25 years మీకు డెఫినెట్గా గుడ్ సెలబ్రేషన్ రావాలని ఆశిస్తున్నాను సార్. సార్ వయసుతో సంబంధం ఏముంది సార్ ఇక్కడ? ఇప్పుడే చెప్పారు కదా సీతారాం శాస్త్రి గారు. సార్ 25 years మీరు సర్వైవ్ అవ్వడం మామూలు విషయం అనుకుంటారు ఏంటండి? సో మనసున మా రాజు గారికి ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్ అండ్ ఆల్ ది సక్సెస్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఓకే బంగారం. థ్యాంక్ యూ సో మచ్. It's an honor to be here because, you know, I believe that Prapanchanlo andi, like, you know, there are many directors, many music directors, but, you know, there are two great people, Maniratnam garu and A.R. Rahman garu, and I believe that the world is a better place because of Maniratnam sir's films, and the world is a better and a happier place because of A.R. Rahman garu music. And నిజంగా తను అన్నాడు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, యూనో సార్ పాటలు, శ్రీవరి సీతారామ శాస్త్రి గారు పాటలు ఇన్స్పిరేషన్. నాకు కూడా ఇట్స్ లైక్ A.R. Rahman గారు పాటలు అంటే ఇట్ మేక్స్ మై డే. ఎస్పెషలీ ఇంతకుముందు తేజు రిలీజ్ చేసిన సాంగ్ మెంటల్ మదిలో అన్నది, ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ సాంగ్. నాకు లూప్లో ప్లే అవుతుంటుంది కార్లో. మా మమ్మీ డాడీ వాళ్ళు తిట్టినా కానీ ఏంట్రా రాత్రులు సౌండ్ పెడుతున్నాం అని, బట్ స్టిల్ ఐమ్ లిస్నింగ్ టు దట్ సాంగ్ అండ్ నా హెడ్లో ఎప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ సాంగ్. అండ్ దిల్రాజు గారు నార్మల్ స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ ఉంటుంది, బట్ నిజంగా సార్ టు గెట్ దిస్ మూవీ అండ్ తెలుగు పీపుల్కి చూపించడం, ఇట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. ఐ థింక్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్
and I'm going to watch it first day. ఇంకేం చెప్పాలి సినిమా గురించి? So that's it. It's going to be huge hit, and it's an honor to be here. Thank you so much. 7 days అయింది వచ్చిన నుంచి. నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ పాటలు వింటుంటే ఏదో తెలియని ఒక తీయటి అనుభూతి. సో ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రి గారిని పిలిచన్న ఈ ఆడియో ఫంక్షన్ని చెయ్యాలని నేను నిర్ణయించుకొని ఈ ఆడియో ఫంక్షన్ పెట్టాను. అది కూడా ఈవినింగ్ పెట్టమని శాస్త్రి గారు చెప్తేనే ఈరోజు 7 o'clock పెట్టి నా ఆత్మీయులందరినీ పిలిచి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ చేశాను. రెండోది మణిరత్నం గారు. అందరికీ మీకు తెలిసింది సఖి సినిమా ఒకటే చెప్తున్నారు. నేను డిస్ట్రిబ్యూటర్గా మొదలయ్యి ఆఫీస్ పెట్టిన తర్వాత ఒకే ఒక్కడు నువ్వు వస్తావని సఖి హ్యాట్రిక్ ఫిలిమ్స్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశాం. అలా కంటిన్యూగా డిస్ట్రిబ్యూషన్లో సక్సెస్లో వెళ్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా మారాలని ఆశ. ఏ మనిషికైనా ఎదగాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని ఉంటుంది కదా. అలాగే మాకు కూడా ఒక ఆశతో మణిరత్నం గారు తర్వాత తీసిన సినిమా అమృత. అది మా వెంకటేశ్వర ఫిలిమ్స్లో ప్రొడ్యూసర్గా రిలీజ్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఇస్ ఎ డిజాస్టర్, మిస్ఫైర్. చాలా కృంగిపోయాను. కానీ దాని వెనకాలనే మళ్ళీ మమ్మల్ని నిలబెట్టడానికి మా వినయ్ ఆది సినిమా ఇచ్చాడు 1 month గ్యాప్లోనే. అంటే ఒక సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఒక గ్రేట్ డైరెక్టర్ ఒక ఫ్లాప్ ఇస్తే అప్పుడే అప్కమింగ్ వినాయక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక సక్సెస్తో మళ్ళీ మమ్మల్ని నిలబెట్టాడు. అలాంటి మణిరత్నం గారితో 15 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు మళ్ళీ నాకు అలాంటి అవకాశం రావాలి, అవకాశం వచ్చిన రోజు తెలుగు ప్రేక్షకులకు మణిరత్నం గారి సినిమా సక్సెస్ఫుల్గా అందియాలని నా కోరిక 15 years నుంచి ఉండిపోయింది. తన ప్రతి సినిమా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏది సక్సెస్ఫుల్ రావడానికి అవకాశం ఉందని. ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ట్రావెల్ అవుతున్నాను. ఈ ఓకే కనుమని మణిరత్నం గారు తీస్తున్నారని తెలిసి ఈ స్టోరీ లైన్ ఇంట్రెస్ట్గా ఏముంది అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఈ ఐడియా సఖీ లాంటి యూత్ఫుల్ లవ్ స్టోరీ తీస్తున్నాడని తెలిసి నేను చెన్నై వెళ్ళిపోయి మణిరత్నం గారు ఆఫీస్లో కూర్చొని అప్పుడే మణిరత్నం గారిని కలిశాను. ఎవరు మణిరత్నం గారిని అంత ధైర్యం చేసి అడగరేమో ఈ సినిమా స్టోరీ ఏంటి సార్ అని అడిగా. సో అలా ఒకసారి చూసి అంటే లేదు సార్ ఇట్లా తెలుగుకి చేద్దామన్నా ముందు నా హిస్టరీ అంతా మళ్ళీ చెప్పి ఐ నో యు ఆర్ దిల్ రాజు, తెలుగులో మంచి మంచి సినిమాలు తీశారని తెలుసు, తెలుగు ప్రేక్షకులకు అందియాలని కోరిక ఉంది సార్ నాకు. సో స్టోరీ అంటే ఒక 1/2 hour వెయిట్ చేయండి అని ఒక పేపర్ మీద టోటల్ సినాప్సిస్ పంపించాడు. అది 1/2 hour నేను అదే ఆఫీస్లో కూర్చొని అక్కడే అది చదువుకొని ఆ స్టోరీ లైన్ పాయింట్ నుంచి స్టోరీ లైన్ తెలుసుకొని ఈ సినిమా అక్కడే 5 minutesలో వాళ్ళు ఒక ప్రైజ్ అంటే 5 minutesలో ఫైనల్ చేసి అగ్రిమెంట్ చేసుకొని వచ్చేసాను. ఈ సినిమా గురించి ఇప్పుడు నాని డబ్బింగ్ చెప్పినప్పుడు నానితో నేను మాట్లాడితే సార్ సినిమా చూశాను సూపర్ హిట్, ఓకే. తర్వాత నిత్య మీనన్ డబ్బింగ్ చెప్పినప్పుడు నిత్య మీనన్ మాట్లాడితే సూపర్ హిట్, ప్రకాష్ రాజ్ గారు డబ్బింగ్ చెప్పినాం అంటే ఎవ్రీవన్ అంత పాజిటివ్గా చెప్తున్నారు. సో ఆ స్టోరీ లైన్ విన్న దగ్గర నుంచి ఈ సినిమా 80% తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ అవుతున్న నమ్మకంతోనే తెలుగు నేను చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోమో చూస్తున్నా, ప్రోమో రిలీజ్ అయిన నుంచి ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కావచ్చు. 2 days బ్యాక్ ఒక ప్రోమో రిలీజ్ అయింది 1 minute. ఆయన రొమాన్స్ తీసిన విధానము చూసి నిజంగా ఇందాక వంశీ చెప్పాడు శాస్త్రి గారి గురించి. శాస్త్రి గారే కాదు, శాస్త్రి గారు ఇలా రాస్తే ఆయన అలా తీశాడు. సో ఇద్దరు కలిసి సో యూత్ని రేపు ఎలా ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. సో అలా అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు 15 ఏళ్ళ నా ట్రావెల్లో అందియడానికి ప్రయత్నం చేశాను. డెఫినెట్గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చాలా మంచి అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. సో ఇంకో ఈ మంత్ 17th తెలుగు ప్రేక్షకులు సైమల్టేనియస్ తమిళ్ తెలుగు రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.